హైవేస్ మహాకుంభమేళా మొదలైన తర్వాత ఒక్కొక్కరు మన సమాజానికి కొత్తగా పరిచయం అవుతూ ఉన్నారు. అందులో మోనాలిసా భోంస్లే అమ్మాయి, ఐఐటి బాబా, ఇక మరికొంది. ఇందులో ఐఐటి బాబా గురించి నేను చెప్పాల, ఇది ఈరోజు చెప్తున్నాను. ఎంతో కష్టపడితేనే ఒక క్రికెటర్ అవటం, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటం, ఆ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ మన పేరు మీద రికార్డులు లైక్ ఆవేలో పేరు ప్రతిష్టలు వస్తాయి. బట్ ఓ సన్యాసిగా మారటానికి, ఓ సాధువుగా మారటానికి ఏం చేస్తాం? అసలు అన్నీ వదిలేసి వెళ్ళిపో, అంతే. బాధ్యతలు వదిలేసే, అన్నీ వదిలేసి వెళ్ళిపో, మారిపో, అంతే. అదే చేశాడు ఐఐటి బాబా, అలియాస్ అభయ్ సింగ్. మొన్న ఏడ్చాడు, నన్ను ఐఐటి బాబా అంటున్నారు, ఐఐటి బాబా అంటున్నారు. నువ్వు ఐఐటి చదివాడు కదా బాబా అంటే, వద్దు, నన్ను ఐఐటి బాబా అనొద్దు, నన్ను వదిలేసి వచ్చా, ఇప్పుడు సాధువుని. మరి వంటకుండా వెంటరా బాబు అంటే, ఈ నోటి దూలకి చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్లేరా నీకు నచ్చినట్టు ఉంటారు బాబా అన్నారు. వాళ్ళ నాన్న విషయంలో నోరు జారాడు, పెళ్లి వేసుకుని ఫోర్స్ చేస్తారు, అందుకే నా వాళ్ళకి ఇటు వచ్చేసాను అన్నాడు. అఖాడాలని ఉంటాయి వీళ్ళ ఆశ్రమాలు లాంటివి, వాళ్ళ గురించి మాట్లాడాడు. మరి బాబు నువ్వు పనికి రావరా బాబు, వెళ్ళరు బాబు అని బయటకు నెట్టారు. ఇప్పుడు వంట కంటిన్యూ తిరుగుతూ ఉన్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు, బ్రహ్మాండమైనటువంటి కంపెనీలో పనిచేశాడు, కెనడా వెళ్ళాడు, లక్షల జీతం, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ అయ్యాడు. చివరికి సాధువుగా మారాలనుకున్నాడు, వచ్చాడు, మారాడు. బట్ ఆ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాడు, చాలామందికి రెస్పాండ్ అవుతున్నాడు. కరెక్ట్ కాదు కదా బాబు అని చెప్పి దూరం పెట్టాడు గురువు గారు. సరేలే నీ దాని మీద నా దాని అనుకున్నాడు, బయటకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు నిన్న ఏం చెప్పాడు, నిన్నంటే మొన్న ఏం చెప్పాడు, మేబీ ఇలాగ ఉంటే మన హావభావాలు నేను తక్కువ చేయట్లా. ఎవరైతే మీరు సాత్విక జీవనం జీవించాలని అనుకుని కూడా మరలా రజోగుణం తమోగుణంతో చెలరేగుతూ ఉంటారో అప్పుడు ఈ రకమైన విమర్శలు వస్తే నాలంటే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు సాధువుగా ఉన్నప్పుడు నీ పని నువ్వు చూసుకోవాలా, భగవంతుని యొక్క ధ్యానంలో ఉండాలి, నాకు మంచి మాటలు చెప్పడం, అంతే తప్ప కోహ్లీ ఉన్నా, టీంలు ఎంత మంచి వాళ్ళు ఉన్నా, బాగా ఆడేవాళ్ళు ఉన్నా, గెలిచేది పాకిస్తానే, నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి అన్నాడు. రే ఐఐటి బాబా ఎక్కడున్నావు, రారా 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 అని ఎదుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు గెలిచింది ఎవరు? టీమిండియా. కోహ్లీ సెంచరీ కొట్టాడు ఏకంగా. అంటే కాషాయం కట్టాం, మనం బాబాయ్ అయిపోయాం, మనం ఏం చెప్తే జరిగిద్ది అనుకుంటేట ఉన్నాడు కదా మన తెలుగులో ఒకడు. ఆడు చెప్పిన జరగవు, ఎక్కడో ఏదో ఒకటి జరిగింది, అది పట్టుకుని వాడు బ్యాచ్ కోసం ప్రచారం చేస్తాడు. ఆ స్వామి చెప్తే జరిగింది అది ఇది అని, ఇంకేం చెలరైపోతాడు. ఇంకా జాతర చెప్పనంటాడు, మరలా చెప్తాడు. సిగ్గు శరం ఉండవు, ఇంకా వేరే విషయం వదిలేసాడు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ కూడా ఏంటి, అరే ఆట తీరుకు సంబంధించి నువ్వు ఎలా చెప్తావు? మొన్నట మనసు ఆమె వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కూడా ఇండియన్ గెలిచింది ఎంతమంది హడావుడి చేశారు స్వామి, బాబాలు రకరకాల బ్యాచ్. వీళ్ళు హైందవ ధర్మం పరువు తీసేది ఇటువంటి బ్యాచే. సనాతన ధర్మాన్ని మిగతా ఎగతాళి చేస్తున్నట్టు ఇటువంటి వాళ్ళే. ఆట తీరుకు సంబంధించి నువ్వెలా చెప్తావు? ఇదిగో నువ్వు ఇలా ఉంటే అలా అవుతావు, దేవుడిని చేరుకోవాలంటే ఎలా చేయాలి, సాత్విక ఆహారం తీసుకుంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి, నువ్వేదో భయాందోళన లోనవుతున్నావా, స్ట్రెస్లో ఉన్నావా, డిప్రెషన్ ఉన్నావా, ఇది చేయి అది చేయి చెప్పు. అంతేగాని నేను అన్నీ వదిలేసి ఈరోజు సాధువునయ్యా, నాకు అన్నీ తెలుసు, ఏం చెప్తే జరిగింది అని బిల్డప్లు ఎందుకు? ఈ ఐఐటి బాబు అసలు పేరు అభయ్ సింగ్, ఊరు హర్యానా, ముంబై ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, చదివాడు, క్యాంపస్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ అయ్యాడు, అద్భుతమైన ప్యాకేజ్, లక్షల్లో జీతం, చేశాడు, అనుకున్నాడు, కెనడా వెళ్ళాడు, చేశాడు, అనుకున్నాడు, మళ్ళీ ఫోటోగ్రాఫరు, ఇవన్నీ గాదే అనుకున్నాడు, వచ్చాడు, ఇంట్లో వచ్చేసి పెళ్లి అంటారు, వామ్మ నా పెళ్ళొద్దే అనుకున్నాడు, ఆశ్రమం సైడ్ వెళ్ళాడు. వాళ్ళు కూడా మొత్తం చూసి మన సెట్ అని చెప్పి వాళ్ళు పక్కకు పెట్టారు. ఇప్పుడు వచ్చి జనం మధ్యలో వచ్చి హడావుడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తుంటే హడావుడి ఏదైతే ఉందో, పాకిస్తాన్ గెలిచింది ఇండియా గెలవదని అన్నాడు కదా, దాంతో ఎక్కడ ఉన్నారో బాబు నువ్వు కనపడరా బాబు అని చెప్పి వెతుకుతున్నారు. దాంతో అసలు అడ్రస్ లేకుండా పోయాడు. ఓ నిత్యానంద ఇతను కుప్పలండి, ఎర్రి గొడ్డుల్లాగా, పిచ్చి మొఖాల్లాగా, ఎర్రి గొర్రెల్లాగా జనాలు ఉన్నంతకాలం ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు.